మరో కొత్త వందే భారత్ స్లీపర్ రైల్ త్వరలో పట్టాలెక్కనుంది. జూలై 17న ప్రధానమంత్రి సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కొత్త రైలు తూర్పు ఉత్తరప్రదేశ్, పంజాబ్ మధ్య రాత్రిపూట ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇది రెండు రాష్ట్రాల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తుందని భావిస్తున్నారు. అదే రోజు ప్రధానమంత్రి కొత్తగా పునరుద్ధరించిన జలంధర్ రైల్వే స్టేషన్ను కూడా ప్రారంభిస్తారు. ఇది ప్రయాణికులకు మెరుగైన, మరింత ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ఉన్న చెహర్తా మధ్య త్వరలో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ నడవనుందని వ్యాఖ్యానించారు. ఈ కొత్త రైలు ప్రారంభంతో ఉత్తరప్రదేశ్, పంజాబ్ల మధ్య సుదూర ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా, అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త రైలు ఉత్తరప్రదేశ్, పంజాబ్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, అనుకూలమైన ప్రయాణాన్ని అందిస్తుంది. చెహర్తా నుండి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2:25 అమృత్సర్ స్టేషన్కు చేరుకుని 5 నిమిషాల విరామం తర్వాత బయలుదేరుతుంది. ఆ తర్వాత ఆ రైలు మరుసటి రోజు ఉదయం 7:30 లక్నోకు, మధ్యాహ్నం 12:15 వారణాసికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అది సాయంత్రం 7:05 వారణాసి నుండి బయలుదేరి అర్ధరాత్రి 12:10 లక్నోకు చేరుకుంటుంది. ఆ తర్వాత అది మరుసటి రోజు ఉదయం 4:35 అమృత్సర్కు, ఉదయం 5:10 చెహర్తాకు చేరుకుని తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ స్టేషన్ల వల్ల ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ నుండి వచ్చే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా సుదూర ప్రయాణం మునుపటి కంటే సులభంగా, మరింత సౌకర్యవంతంగా మారుతోంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెమీ హైస్పీడ్ రైల్. దీన్ని మేక్ ఇన్ ఇండియా చొరవ కింద 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మించిన ఈ రైలు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఆధునిక ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ సాంకేతికతను ఉపయోగించి ప్రత్యేక ఇంజిన్ లేకుండా నడుస్తుంది. ఈ రైలు కేవలం 52 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే స్వదేశీ కవచరక్షణను కలిగి ఉంది. ప్రయాణించే మార్గం, దూరాన్ని బట్టి రైలు ఛార్జీలు మారుతూ ఉంటాయి. చైర్ కార్ ఛార్జీలు సాధారణంగా ₹700 నుండి ₹1800 వరకు ఉంటాయి. అయితే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీలు $1300 నుండి $3200 వరకు ఉండవచ్చు. అదే సమయంలో స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో 3AC ఛార్జీలు ₹960 నుండి ప్రారంభం కాగా 1AC ఛార్జీలు 13,300 వరకు ఉండవచ్చు.